గుట్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్కే కాదు మొత్తం ఇండియాకి, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సిగ్గుచేటు. అసలు ఏం జరిగింది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చెప్తాను గైస్. చివరి వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. చిన్న రిక్వెస్ట్ గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి చేరి వాళ్ళకి అవేర్నెస్ కలగాలంటే వీడియోకి లైక్ కొట్టండి గైస్. ఈ ఘటన వెనకాల జరిగిన ఫుల్ స్టోరీ ఏంటంటే, ఏపీలో ఉన్న గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విజయ్ మరియు అతని గర్ల్ ఫ్రెండ్ ఒకసారి ఓయో రూమ్కి వెళ్ళారు. ఓయో రూమ్లో జరిగింది మొత్తం రికార్డ్ చేసి ఆ వీడియోని బాయ్స్ గ్రూప్లో పెట్టాడు. మొత్తం ఫ్రెండ్స్ అందరూ ఆ వీడియో చూసి విజయ్ గర్ల్ ఫ్రెండ్ని బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయితో వాష్రూమ్స్లో కెమెరాస్ ఫిక్స్ చేయించారు. 28 సీక్రెట్ కెమెరాస్ పెట్టి 300 పైగా వీడియోస్ రికార్డ్ చేశారు. ఆ వీడియోస్ని హాస్టల్ బాయ్స్కి అందరికీ అమ్ముతున్నారు అండ్ డార్క్ వెబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకుని విజయ్ని కస్టడీలోకి తీసుకున్నారు. తనిఖీలు చేస్తున్నారు. ఆ హాస్టల్ రూమ్స్ మరియు స్టూడెంట్స్ వాడుతున్న ల్యాప్టాప్స్, ఫోన్స్ అండ్ ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్ అన్నీ తనిఖీ చేసి ఎటువంటి వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ, కెమెరాలు కానీ ఏవీ దొరకలేదు. గోల్డ్ స్టూడెంట్స్ అందరూ ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రిన్సిపల్కి ఈ వీడియోస్ గురించి కంప్లైంట్ చేస్తే ఈ కాలేజ్ పేరు బయటికి రావడానికి వీలు లేదు, అయినా ఏమైనా ఉంటే బయట చూసుకోండి అని సమాధానం ఇచ్చారంట. ఆ వీడియోస్ అన్నీ తీయడానికి హెల్ప్ చేసిన అమ్మాయి ఒక పొలిటీషియన్ కూతురని న్యూస్ వచ్చింది. ఈ 300 పైగా తీసిన వీడియోస్ నిజమైనా లేదా ఒక రూమర్ వల్ల జరుగుతున్న ప్రొటెస్ట్లా లేదా నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా జరుగుతున్న ఘటన అనేది మరో వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం గైస్. గుడ్లవల్లేరు కాలేజీలో 29వ తేదీ గురువారం నుండి హాస్టల్ గోల్స్ అందరూ కలిపి చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. వీ వాంట్ జస్టిస్ అని నినాదాలు గట్టిగా అరుస్తున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం త్వరగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.